ప్రపంచంలో మహాసముద్రాలు ఎన్ని అంటే 5 అని 2వ తరగతి పిల్లగాడు కూడా టక్కున సమాధానం చెప్తాడు. కానీ ఇక నుంచి సమాధానం మార్చుకోవాల్సిందేనట. మహాసముద్రాలు ఎన్ని అంటే 6 అని చెప్పాల్సి వస్తుందట. ఇప్పుడున్న 5 మహాసముద్రాలకు తోడు మరో మహాసముద్రం ఆవిర్భవిస్తుందట. భూగోళ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో సముద్రం ఏర్పడబోతోంది అని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. రానున్న 1 కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ జరిగి భూగోళంపై 6వ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం భూగోళంలో దాదాపు 3 వంతుల భాగం నీటితో కప్పి ఉంది. ఇది అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహాసముద్రాలుగా డివైడ్ అయి ఉంది. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్ వరకు విస్తరించి ఉన్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో భూగోళ అంతర్గత శక్తుల ప్రభావం వల్ల నుబియన్ టెక్టానిక్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోతున్నదని, దీంతో ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ హిందూ మహాసముద్రం నీటితో కొత్తగా మరో మహాసముద్రం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇథియోపియా, కెన్యా లాంటి ప్రాంతాల్లో భూమి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటంతో ఆఫ్రికా ఖండం చీలిపోయే ప్రక్రియ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు.